హాయ్ అండి, అందరికీ. నేనైతే ఎగ్జిబిషన్ చూడడానికి కొత్తలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. చాలా బాగా డిజైన్ చేశారు. ఏరోప్లేన్ మోడల్ ఈ రోజు అయితే కుదిరింది. జెల్ ఫారీ షో అంట. జెల్లీ ఫారీ పేరు వచ్చేసి చాలా బాగా ఏరోప్లేన్ మోడల్ అయితే డెకరేట్ చేశారు. చాలా బాగా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము. చాలా రోజులు వెళ్ళడం కుదరలేదు. ఈ రోజు వెళ్ళడం కుదరలేదు. పెద్ద అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి వెళ్ళాలి. వాళ్ళ పిల్లల కంటే సంతోషం కంటే ఇంకేముంటుంది మనకి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అయితే వచ్చేసాం. పనులు అనేవి రోజు ఉండేవి కదా, ఒక రోజు పిల్లలతో ఇలా సరదాగా గడిపితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చేసాము. లోపల ఎలా ఉందో చూసేద్దాం పదండి. చాలా బాగుందండి. సేమ్ ఏరోప్లేన్ మోడల్ లాగానే లోపల సీట్ల లాగా అయితే ఆ వాల్పేపర్ అయితే సెట్ చేశారు. చాలా బాగా అనిపించింది మాకైతే. మీరు కూడా పిల్లలతో అలా సరదాగా వెళ్ళండి. సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 9 వరకు ఉంటుందంట. రోజు పనులు ఉండేవే కదా, ఏదో ఒక రోజు ఇలా టైం పిల్లలతో స్పెండ్ చేస్తే మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు. హ్యాపీగా ఉంటుంది కదా మనకు కూడా. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తీసుకొని వెళ్ళడితేనే మంచిది పేరెంట్స్. ఈ రోజుల్లో అదే తక్కువైపోయింది, పిల్లలతో టైం స్పెండ్ చేయడం. కనీసం ఇలా అయినా వాళ్ళతో టైం గడిచినట్టు ఉంటుంది. మేమైతే చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. నేను మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము ఇంటి దగ్గర ఉన్నా కూడా హ్యాపీగానే ఉంటాము. ఏదైనా గొడవలు వచ్చినా కూడా అప్పటికప్పుడే మర్చిపోతాం, మళ్ళీ నవ్వుకుంటాం. ఇదైతే టవర్ మంచిగా కట్టిర్రు, సెట్ చేసిర్రు. నిజంగా ఫోటోలు అయితే దిగేసాము. దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు. పిల్లల్ని అడిగాను, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మాకు కూడా తెలియదు మమ్మీ అన్నారు. మీకు తెలిస్తే అదేంటో కామెంట్ చేయండి. ఫోటోలు ఇక్కడ కూడా దిగాము. కొన్ని మెమొరీస్ మనం పోగేసుకోవాలి. ఇలా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ రింగ్స్ 50కి 6 ఇచ్చారు, కానీ మాకు రాలేదు. చాలా ట్రై చేసాము, కానీ మా ఆయనకు రాలేదు, నాకు రాలేదు, ఏం రాలేదు. ఏదో అలా సరదాగా ఎంజాయ్ చేయాలి అంతే. ఇక్కడ పిల్లల కోసం అయితే చాలా వెరైటీలు ఉన్నాయి ఆడుకోవడానికి. జాయింట్ వీల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మీకు అన్నీ చూపెడతాను. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అది ఎక్కుదామా అని అడిగాడు మా ఆయన, కానీ నాకు భయం, అందుకే నేను వద్దన్నాను. దాన్ని చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయి. ఇంకెక్కితే ఇంకేమైనా ఉందా, భయంకి సగం చచ్చిపోతాను నేను అక్కడనే. మా పిల్లలైతే చాలా అడిగారు మమ్మీ ఎక్కుదామని. వాళ్ళ కోసమైనా ఎక్కుదాము అనిపించింది. దగ్గర దాకా వెళ్ళినాం, కానీ మళ్ళీ భయపడి వెనక్కి తిరిగి వచ్చేసాను. నాకెందుకు చాలా భయం అనిపిస్తుంది అవి ఎక్కడం అంటే. ఇక్కడ తినడానికి కూడా చాలా రకాలుగా పెట్టారు. పిల్లలైతే అసలు వాళ్ళ ఆనందానికి హద్దులుండే అనుకోండి, అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. నాకైతే మస్తు అనిపించింది అక్కడ. తప్పకుండా వెళ్ళాలండి పిల్లల్ని తీసుకొని. జాయింట్ వీల్ దగ్గరికి అయితే మళ్ళీ మా ఆయన తీసుకొచ్చాడు. నేనైతే అస్సలు ఎక్కను అన్నాను.
ఆయన ఎక్కుతా అన్నా కూడా నేను ఎక్కనివ్వలేదు నా భయంతో. ఇది కూడా ఒక జాయింట్ వీలే, చాలా బాగుంది ఇది కూడా. మా ఆయన అయితే ఫోటోలు దిగేసాడు అక్కడ, నేను మా ఆయన ఇద్దరం దిగాము. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. చూస్తాను దూరం నుండి, కానీ దగ్గరికి వెళ్ళి దాంట్లో కూర్చుంటే ఇంకా ఆ భయానికి నేను బలైపోతా. అంత ఘోరంగా భయం నాకు అదంటే. పిల్లలైతే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. ఈరోజు సండే కాదు కాబట్టి మంది ఎవరు లేరు ఎక్కువ. ఇక సండే అయితే చాలామంది వస్తారు. చిన్న చిన్న పిల్లలు అయితే అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు ఇక్కడ. ఇక్కడైతే మా చిన్న అబ్బాయి స్ప్రింగ్ పొటాటో ఉంటుంది మమ్మీ అన్నాడు, తీసుకుంటా అన్నాడు. వాడిని తీసుకోమన్నాను. నాకు అసలు చూడడమే ఇప్పుడు ఫస్ట్ అది. మమ్మీ టేస్ట్ చెయ్యు అని అన్నాడు లాస్ట్కి. కొంచెం టేస్ట్ చేశాను. వాము నాకు నచ్చదు. వాడైతే ఎంత ఇష్టంగా తిన్నాడో. వాడి కోసం అయితే ఒప్పుకున్నా. అది తిరుగుతుంటే నిజంగా మస్తు అనిపిస్తుంది కదా. ఇక్కడ బాల్స్ మనీ వస్తుంది, లేకపోతే ఏదైనా గిఫ్ట్ వస్తుందని అన్నారు. అంకెలు వచ్చిన దాన్ని బట్టి మొత్తం టోటల్ చేసిన తర్వాత ఆ అమౌంట్తో అయితే గిఫ్ట్ వస్తుందని అన్నారు. నాకేం గిఫ్ట్ వచ్చిందో మీరే చూడండి. 50 రూపీస్కి 10 రూపీస్ గ్యాటర్ అయితే వచ్చేసింది. ఇంకా చాలా రకాలుగా పెట్టారు ఇక్కడ. నేనైతే 3 బాక్స్ 100కి అని అంటే 3 బాక్స్ అయితే తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ బాక్స్లో. నేనైతే 3 తీసేసుకున్నా, క్వాలిటీ బాగుందని. ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. బడ్జెట్ ఉండాలి దేనికైనా కొనాలంటే. కానీ చాలా వెరైటీలు ఉన్నాయి. తీసుకోవాలి అనుకునే వారికి అయితే చాలా చాలా వెరైటీలు ఉన్నాయి. టిఫిన్స్కి అయితే చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా బాగుంది తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. ఇక్కడైతే నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశానండి. నేను మా వారు అసలు చెప్పలేము. చిన్న పిల్లలు అయిపోయాము అక్కడికి వెళ్ళాక. మా పిల్లలే మమ్మల్ని చూస్తే ఎంజాయ్ చేశారు. అంత బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఫుల్ అసలు మా ఎంజాయ్మెంట్కి అదే లేకుండా పోయింది ఆ రోజైతే. అంత బాగా అందులో టైం స్పెండ్ చేశాము. నేనైతే చిన్న పిల్లని అయిపోయాను అక్కడ వాటితో ఆడుకొని. సరదాగా అనిపించింది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేశారా మాలాగా? పెళ్ళిలో ఊదుకున్నట్టే ఊదుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే. అసలు చెప్పలేను. వీడియో నచ్చితే మీకు ఏమనిపించిందో మా వీడియో చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి.